నంద్యాల జిల్లాలోని ముచ్చుమర్రిలో అత్యాచారం హత్యకు గురైన బాలిక వాసంతి మృతదేహం కోసం ఇంకా పోలీసులు గాలింపు కొనసాగిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు స్థానిక మత్స్యకారుల సహాయంతో కలిసి వెతుకుతున్నారు. జూలై 7వ తేదీ నుంచి బాలిక కనిపించకుండా పోయింది. ముగ్గురు మైనర్ బాలులను ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకుని 4 రోజులుగా పోలీసులు విచారిస్తున్నారు. అయితే బాలికపై అత్యాచారం, హత్య చేసి ముచ్చుమర్రి ఎత్తిపోతుల కాలువలో పడేశామని సదరు మైనర్ బాలులు చెప్పారు. దీంతో మొదట కాలువలో ఒకచోట పడేశామని చెప్పిన మైనర్ బాలురు ఆ తర్వాత కాలువలో పంప్ హౌస్ సమీపంలో పడేశామని మరోసారి చెప్పారు. అయితే ముచ్చుమర్రి ఎత్తిపోతల అప్రోచ్ కాలువలో 9వ తేదీ సాయంత్రం నుంచి బాలిక మృతదేహం కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఆధునిక కెమెరాలు నీటిలోకి పంపి సిబ్బంది గాలిస్తున్నప్పటికీ చిన్నారి మృతదేహం జాడ దొరకలేదు. మరోవైపు బాలిక తల్లిదండ్రులు, బంధువులు, గ్రామస్తులు నందికొట్కూరు పోలీస్ స్టేషన్లో ఆందోళనకు దిగారు. అదృశ్యమైన వాసంతిని 6 రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు ఆమె ఆచూకీ కనుక్కోలేకపోయారని వాసంతి తల్లిదండ్రులు పోలీసులపై అసహనం వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరిగేంత వరకు రోడ్డుపై ధర్నా విరమించేది లేదని వాసంతి తల్లిదండ్రులు చెప్తున్నారు. మనం చూసాం వాసంతికి సంబంధించి 4 మైనర్ బాలురు 15 సంవత్సరాల లోపు ఉన్నటువంటి బాలురు అత్యాచారం, హత్య చేసినటువంటి ఘటన. కానీ ఇప్పటికీ కూడా మనం విజువల్స్ చూస్తున్నాం. ఆమె మృతదేహం కానీ లేదంటే ఆమె ఆచూకీ కోసం గాలింపులు జరుగుతూ ఉన్నాయి. ఇంకా ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. దానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కృష్ణ ద్వారా తెలుసుకుందాం. రాడ్ కృష్ణ. ఆశ, నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం పగిడ్యాల మండలం పాతమచ్చిమరి గ్రామంలో గత 7వ తేదీన అంటే సరిగ్గా పోయిన ఆదివారం రోజున వాసంతి అనే మైనర్ బాలిక అదృశ్యమైనట్టు స్థానిక ముచ్చుమర్రి పోలీస్ స్టేషన్ లోనే కేసు నమోదైంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టే క్రమంలో మంగళవారం రోజున అక్కడ ఉన్న వారిని విచారించగా పాపను బాదంకాయలు ఇప్పిస్తామని చెప్పి 3 మైనర్ బాలికలు అక్కడి నుంచి ఎత్తుకెళ్లినట్లు స్థానికులు, ఇరుగు పొరుగు వారు చెప్పడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టి ఆ 3 బాలులను గత మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. ఆ రోజు నుంచి ఆ ముగ్గురు మైనర్ బాలులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టగా బాలికను తామే అత్యాచారం చేసి హత్య చేశామని పోలీసుల దర్యాప్తులో వెల్లడించారు. ఇదే నేపథ్యంలో హత్య చేసిన అనంతరం వాసంతి మైనర్ బాలిక మృతదేహం ఎక్కడ పడేశారన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేపట్టే క్రమంలో బాలురు వెల్లడించిన ప్రకారంగా నంద్యాల హంద్రినివా ఎత్తిపోతల పథకం వద్ద పడేశామని చెప్పి తొలుత చెప్పారు. ఈ నేపథ్యంలోనే హంద్రినివా ఎత్తిపోతల పథకం వద్దనే గత మంగళవారం నుంచి పోలీసులు కానీ అక్కడ ఎస్డీఆర్ఎఫ్ దళాలు కానీ ఇటు ఎన్డీఆర్ఎఫ్ దళాలు కానీ సుమారు 3 బృందాలు, 3 బృందాలు బోట్లు, ఫైబర్ బోట్లు వేసుకొని గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ వాసంతి మృతదేహం మాత్రం ఆచూకీ కనుగొనలేకపోతున్నారు. ఇదే నేపథ్యంలో 3 మైనర్ బాలులు ఇచ్చిన సమాచారం కూడా పొందడం లేకుండా పోవడంతో మరి తిరిగి గత 2 రోజుల క్రితం అంటే శుక్రవారం రోజున పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టగా వాళ్ళ బాలురు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. ఈ నేపథ్యంలో తాము పడేసింది హంద్రినివా లో కాదు, ఊరికి దగ్గర ఉన్న శ్మశానం, పొడిగల శ్మశానం వద్ద ఉన్న ఒక పెద్ద బావి ఉంది, ఆ బావిలో పడేశామని చెప్పి సమాధానం చెప్పారు. ఇదే నేపథ్యంలో ఆ బావి వద్ద కూడా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ వాసంతి మృతదేహం మాత్రం కనుగొనలేకపోతున్నారు. ఇదే నేపథ్యంలోనూ అనుమానం వచ్చిన పోలీసులు బాలిక మైనర్ బాలుల తల్లిదండ్రులను ఒకరిని అదుపులోకి తీసుకుని విచారించగా పూర్తి విషయాలు వెల్లడిస్తాయని పోలీసులు చెప్తున్నారు. కానీ ఆ తండ్రి ఏం చెప్పాడు, తాము బాలిక మృతదేహం గురించి తాము పోలీసులు ఎంత దర్యాప్తు చేపట్టినా, ఎంత విచారణ చేపట్టినా తాము చెప్పేది లేదని చెప్పి ఆ మైనర్ బాలులలో ఒక తండ్రి పోలీసులకు తెగేసి చెప్పినట్టు తెలుస్తుంది. ఇదే నేపథ్యంలో గ్రామంలో మాత్రం మొత్తం మహిళలు గాని, ప్రజలు గాని, గ్రామస్తులు గాని పాతముచ్చిమూరి గ్రామంలో వాసంతి మృతదేహం కనుగొనేంత వరకు పోలీస్ స్టేషన్ ను ముట్టడిస్తామని, ఈ మేరకు నందికొట్కూరులో కూడా పెద్ద ఎత్తున బంద్ నిర్వహించారు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో. కనీసం పోలీసులు నిన్న సాయంత్రమే ఎట్టకేలకు మేము వాసంతి మృతదేహాన్ని కనుగొంటామని చెప్పి బాధితులకు భరోసా ఇచ్చారు. అయినప్పటికీ ఈ రోజు కూడా వాసంతి మృతదేహం కనుగొనలేకపోతున్నారు. ప్రస్తుతం ఇదే కోణంలోనే మైనర్ బాలుల తండ్రిని పోలీసులు తమ అదుపులోకి తీసుకొని క్షుణ్ణంగా పూర్వపరాలను అడిగి తెలుసుకునే క్రమంలోనే ఉన్నారు. ప్రస్తుతం ఈ రోజుతో వారం రోజులు గడుస్తుంది. ప్రస్తుతం వాసంతి మృతదేహం ఎక్కడుందన్న
ఎక్కడ ఉందన్న పరిస్థితి కూడా తెలియని పరిస్థితి పోలీసులకు ఏర్పడింది. ప్రస్తుతం వాసంతిని పాత ముచ్చుమర్రి వద్దనే పూర్తి చేశారా, లేదా ఇంకొక ప్రాంతానికి తరలించి ఏమన్నా అక్కడేమన్నా గుంత తీసి పూడ్చారా, మరో ప్రాంతంలో ఏదైనా కాలువలు కానీ గుంతల్లో కానీ పడేశారా, ఇత్యాది విషయాలను తెలుసుకోవాల్సింది. ఈ విషయాలన్నీ తెలియాలంటే ఖచ్చితంగా మైనర్ బాలులో ఒక తండ్రి ఆ గుట్టు విప్పే మొత్తం సమాచారం అంతా ఆ తండ్రి వద్దే ఉన్నట్లు మనకు ప్రాథమికంగా సమాచారం ఉంటుంది. ప్రస్తుతం ఆ తండ్రి పోలీసుల అదుపులోనే ఉన్నాడు. ఆ తండ్రి చెప్పే వాస్తవాలు బట్టి నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది ఆశ. కానీ కృష్ణ, మనం చూస్తున్నాం ఏదైతే ముగ్గురు మైనర్ బాలురు ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్లేస్ అని చెప్పడం ఏ విధంగా చూడొచ్చు? అంటే వాళ్ళు నిజం చెప్పట్లేదని అర్థమవుతోంది ప్లేసెస్ మారుస్తున్నప్పుడు. సో వారి నుంచి నిజం రాబట్టే ప్రయత్నాలు ఏ విధంగా జరుగుతున్నాయి? అట్ ది సేమ్ టైం కుటుంబ సభ్యులు కూడా పోలీస్ స్టేషన్ ముందు వారి యొక్క బాధను తెలియజేస్తున్నారు, ఆందోళన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఆశ, ప్రస్తుతము ముగ్గురు బాలులు మైనర్ బాలులు గత ఆదివారమే ఆ పాప పాత ముచ్చుమర్ల వద్ద ఒక పార్కు వద్ద ఆడుకుంటుండగా ఆ పాపకు బాదం కాయలు ఇప్పిస్తామని చెప్పి తీసుకెళ్లి ఆ ప్రాజెక్టు అంద్రిజీవ ప్రాజెక్టు వద్ద తీసుకెళ్లారు. అక్కడనే అత్యాచారం చేసి హత్య చేసినట్లు ప్రాథమికంగా వెల్లడించినప్పటికీ బాలిక మృతదేహాన్ని హత్య చేసిన అనంతరం భయపడిన ఆ పిల్లలు మైనర్ బాలులు తమ ఇంట్లో బంధువులకు చెప్పారని, తన తల్లిదండ్రులు చెప్పారని, ఈ నేపథ్యంలో తన తల్లిదండ్రులు ఈ విషయం బయటకు పొక్కడంతో ఎలాంటి సమస్య తలెత్తుతున్న ఉద్దేశంతో తండ్రి మైనర్ బాలులో ఒక తండ్రి వాసంతి బాలిక మృతదేహాన్ని ఎక్కడో దాచిపెట్టారా లేకపోతే పాతి పెట్టారా అనే విషయాలు ఇంకా తెలియాల్సింది. అదే కోణంలోనే పోలీసులు కూడా ప్రస్తుతం దర్యాప్తు చేపడుతున్నారు. ప్రస్తుతం వాసంతి ఈ రోజు ఈ సెకండ్ సాటర్డే సండే రేపు సోమవారం నుంచి కూడా తమ బాలికలను పాఠశాలకు పంపించాలంటే ఎలా పంపించాలి, కనీసం ఒక మైనర్ బాలిక అత్యాచారమే హత్యకు కాబడితే ఇంతవరకు పోలీసులు దర్యాప్తు చేపట్టలేని పరిస్థితి ఒక చిన్న గ్రామంలో ఉంది. ఎందుకు జరగడం లేదు, పోలీసులు ఎందుకు దర్యాప్తు చేపట్టలేకపోతున్నారు? ఇందులో రాజకీయ కోణాలు ఏమైనా ఉన్నాయా, రాజకీయ ఒత్తిళ్లు ఏమైనా ఉన్నాయా పోలీసుల పైన, మరేమైనా కోణాలు ఉన్నాయా అనే విషయంలోనే ప్రస్తుతం గ్రామస్తులంతా కోపోద్రిక్తులై ఉన్నారు. ప్రస్తుతం వాసంతి మైనర్ బాలిక మృతదేహం కనుగొనేంత వరకు తమ పోరాటం కొనసాగిస్తూనే ఉంటామని, లేని పక్షంలో నిరాహార దీక్ష చేపట్టేందుకు గ్రామస్తులంతా మూకముడిగా సిద్ధమయ్యారు. ప్రస్తుతం ఈ రోజుగిన పోలీసులు వాసంతి ఆచూకీ కనుగొనని పరిస్థితుల్లో పాత ముచ్చుమర్రి గ్రామంలో పాత పరిస్థితులు అంటే ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని కూడా స్థానికులు చెబుతున్నారు. ఆశ. రైట్ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.